బ్యాక్ టు న్యూస్. టీఆర్ఎస్ లో కొత్త జోష్ తెచ్చేందుకు గులాబీ దళపతి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పదవుల పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో ఈసారి ఇప్పటి నుంచే నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని యోచిస్తున్నారు. ఏ పదవి లేని నేతలకు ఇందులో అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అధికార పగ్గాలు దక్కించుకున్న టీఆర్ఎస్ నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించింది. వీలైనంత త్వరగా వీటిని భర్తీ చేయాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న నేతలకు గత ప్రభుత్వ హయాంలో పదవులు దక్కలేదని నేతలు నిన్న మొన్నటి వరకు వాపోతూ వచ్చారు. దీంతో ఈసారి నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. దీంతో పెద్ద ఎత్తున పదవుల భర్తీని చేపడతారన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000కు పైగా ఉన్న నామినేటెడ్ పదవులు అధికార పార్టీ నేతలకు దక్కనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లుగా పనిచేసిన కొంతమంది నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందే ఈ నేతలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. రాష్ట్ర స్థాయి పదవులు అనుభవిస్తున్న మరికొంతమంది నేతలకు ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదు. దీంతో వారు స్థానికంగా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎన్నికల్లో సహకరించలేదన్న విమర్శలు వచ్చాయి. పార్టీ హైకమాండ్కు కొంతమంది చైర్మన్లపై ఫిర్యాదులు కూడా అందాయి. ఈ ఫిర్యాదులను సీరియస్గా తీసుకున్న అధిష్టానం ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న అందరినీ రాజీనామా చేయాలని ఆదేశించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ల రాజీనామాల అనంతరం కొత్త నేతలకు ఆ పదవులు కట్టబెట్టాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచే పదవుల భర్తీ చేపడితే రాబోయే 5 ఏళ్లలో దాదాపు 3 విడతలుగా 15,000 మంది కార్యకర్తలకు, వందలాది మంది నేతలకు రాష్ట్ర స్థాయిలో పదవులు దక్కే అవకాశం ఉంది. పార్టీకి విధేయతగా పనిచేసిన నేతలకు మరింత ఉన్నత స్థానం కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు ప్రభుత్వంలో కొత్త జోష్ నిండే అవకాశం ఉంది.